ప్రభు బలలో యోగ్యమైన విధానంలో పాలుపంపులు పొందుటకు నిమిత్తమై దేవుని యొక్క వాక్యములో నుండి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. మరి ఒక భాగము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 17-18. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవునికి వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. యోబు గ్రంథము 4వ అధ్యాయం. యోబు గ్రంథము 4వ అధ్యాయం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనం 6 వచనం 5-6 వచనంలో చదువుకుందాం. 5-6. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సహాయం కొరకై. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన మధురమైన అనే నామముల కంటే పైనామము కలిగిన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమును ఆరాధించుటకు, పూజించి గణపరచుటకు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణము కొరకై స్తోత్రములు. ప్రభువా, నేనైతే నీ కృపను బట్టి నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను. నీ రక్షణ విషయమై నేను హర్షించుచున్నాను. నువ్వు చేసిన మహోపకార్యములను బట్టి నేను నిన్ను కీర్తించుచున్నాను. దేవా, విశాలమైన స్థలములోనికి నన్ను తోడుకుని వచ్చి నీకు ఇష్టడును గనుక నన్ను లోకము నుంచి, లోక శాపము నుంచి, పాపము నుంచి, అంధకారము నుంచి, ఓ ప్రభువా, వెలివేయబడినటువంటి, తృణీకరింపబడినటువంటి, ఎన్నికలైనటువంటి నా బ్రతుకును నువ్వు మార్చి నా యొక్క దుర్గంధముతో నిండినటువంటి నా బ్రతుకును ప్రభువా నువ్వు పరిమళ వాసనగా చేయుట కొరకై నీవు నా కొరకు ఇష్టపడి కలవరి సిలువలో వేలాడబడినావు. యెరూషలేము మొదలుకొని గొల్గొతా వరకు ప్రభువా మోయరానటువంటి సిలువ భారమును, నా పాప భారమును నీవు భరించినందులకై స్తోత్రములు. నా కొరకై నీ యొక్క రుధిర రక్తధారలను కుమరించినావు, కార్చినావు. అడుగులో అడుగు వేసుకుంటూ ప్రభువా మోయలేని సిలువను మోసి, ఓ ప్రభువా దుఃఖాక్రాంతుడవై, వ్యసనాక్రాంతుడవై, చూడనొల్లని వాడవై, నిరాధారుడవై, ప్రభువా దిగంబరుడవై మౌనముగా ఉంటూ వచ్చినావు. ప్రభువా, నేనంటే నీకు ఎంత ఇష్టం. ప్రభువా, నీవు నన్ను ఇష్టునిగా, ఈ భూమి మీద నన్ను శ్రేష్ఠునిగా నువ్వు ఎంచినందులకై, నీ రక్షణతో నన్ను అలంకరించి నీ కుమారునిగా, నీతిమంతునిగా ప్రభువా నీ యొక్క మరణ పునరుద్ధాన భూస్థాపనలో ఐక్యపరిచి ప్రభువా నీ యొక్క వాగ్దానమునకు హక్కుదారునిగా నన్ను చేసి ప్రభువా నాకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతలు బట్టి స్తోత్రములు, వందనములు. అదేలాగున బలలో యోగ్యమైన విధానములో చేయవేటుకు మాకు నువ్వు అనుగ్రహించవలసినటువంటి లేఖన భాగంలో అనుగ్రహించుము. ప్రభువా, మాకు వినగలిగే చెవులను గ్రహించవలదేమో అనుగ్రహించుము. మాతో స్పష్టముగా, స్ఫూర్తిగా మాట్లాడము. కృంగిపోయిన వారిని లేవనెత్తండి, పడిపోయిన వారిని బలపరచండి. ప్రభువా, వెనుకబడిన వారిని ప్రోత్సాహపరచండి. దీనస్థితిలో ఉన్న వారిని ఆదరించండి. కన్నీరులో ఉన్న వారికి ప్రభు ఆనందము కలుగచేయండి. ప్రభు దుఃఖముకులై ఉన్న వారిని ఆనందముతో నింపండి. పూదొండలను వారికి అనుగ్రహించండి. ప్రభువా, నీ వైపు చూస్తున్నాం, పంక్తులుగా కూర్చొని ఉన్నాం. ఓ ప్రభు, నువ్వు విరిచి వడ్డించి మేము తృప్తిపరచబడతాం. ప్రభు, మేము ఆనందించబడతాం. మా సంఘమునకు వ్యక్తిగతముగా, కుటుంబముగా మేము క్షేమాభివృద్ధి, పురుగొల్పు, ప్రోత్సాహం పొందుకుంటాం. కనుక మాతో స్పష్టముగా మాట్లాడము స్వామి. నీ మెల్లని మధురమైన
ప్రభువా, గంభీరమైన స్వరము కొరకై ఎదురు చూస్తున్నాము తండ్రి. ఈ స్వరము ఎడారిలో నీటి బుగ్గలను పుట్టించేది, లెబనోను దేవదారు వృక్షములను విరుచున్నది కనుక ఈ మెల్లని స్వరము కొరకై ఎదురు చూస్తుండగా ఓ ప్రభా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము. ప్రభా, మమ్మల్ని స్థిరపరచమని, ఓ ప్రభా, నీ మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ వందనములు చెల్లించుకుంటూ నీ దాసుల ఆత్మాభిషేకంతో నింపమని మా ప్రియుడు, మా రక్షకుడు, మా కొరకై త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యమును కొంత భాగం మనం చూసుకుందాం. ఎందుకు నిమిత్తం అంటే ప్రతి వారం కూడా మనము ఈ యొక్క ప్రభు యొక్క బలలో చేయవేసే వారముగా ఉంటున్నాం. ప్రభు యొక్క బల్ల నీకు నాకు నేర్పేటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పాఠం ఏంటంటే, దినములు గడిచే కొలది, దేవుని యొక్క రాకడ సమీపించే కొలది దేవుని యొక్క సారూప్యతలోనికి రావాలని, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారిగా ఉండాలని, అంతేకాదు ఆయనను ధరించుకున్న వారమై ఆయనకు ఇష్టలుగా ఈ లోకంలో బ్రతికి ప్రీతికరమైన సేవ చేస్తూ, లేకునంటే ఆయనను వెంబడిస్తూ ఈ లోకపు యొక్క శ్రమలు కానీ, బాధలు కానీ, కన్నీరు కానీ, కష్టము, వీటన్నిటిని బట్టి దేవునిని స్తుతిస్తూ, దేవుని పైన ఆధారపడుతూ ఈ యొక్క భక్తి విశ్వాసములో, ఈ యొక్క జీవిత యాత్రలో ఏమి సంభవించినా దేవునికి మహిమ కొరకే అని, లేకుంటే మన మేలు కొరకే అని మనం ఎంచిన వారమై ఆ యొక్క ప్రభువు యొక్క బలలో నీవు నేను అనేక పర్యాయములు అనాలోచనలతో, అవిధేయతతో, యాదృచ్ఛికముగా బలలో చేవేసే వారముగా ఉంటాం. అయితే మనమే పరీక్షించుకున్నప్పుడు, మనమే పరిశీలించుకున్నప్పుడు, మనమే పరిశోధించుకున్నప్పుడు మన పతనములు ఏంటో, మన ఓటములు ఏంటో, మన యొక్క వెనుకబడతనం ఏంటో, మన యొక్క ఆత్మీయ స్థితి ఏంటో, వీటన్నిటినీ ఆ దేవుని యొక్క వాక్యము మనకు బట్టబయలు చేస్తూ ఉంటుంది. మన వరకు మనము ఆలోచించితే, లేకుంటే మన వరకు మనం చూసుకుంటే ఏమనుకుంటామంటే, నేను కరెక్ట్గా ఉన్నాను, లేకుంటే ఆ అక్క కంటే నేను పర్వాలేదు, లేకుంటే ఆ అన్న కంటే నేను మేలు, ఆయన యొక్క సాక్ష్యం అలా ఉంది, ఆయన కంటే నేను కొంత బెటర్, ఆ యొక్క కంటే నేను బాగా ప్రార్థన చేస్తా, ఆరాధన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తా. ఇది కాదు. మనం చూసుకుంటే ఇలా ఆలోచనలు వస్తాయి. నేను ఆయన కంటే మేలు, ఆమె కంటే మేలు, నేను పరలోక రాజ్యానికి పోతా, నేను విశ్వాసిగా ఈ లోకంలో చలామణి అవుతా అని అనుకుంటా. కానీ దేవుని యొక్క వాక్య వెలుగులోనికి వచ్చినప్పుడు చూస్తే మనందరి యొక్క నిజ స్వరూపం, ఇది అద్దము గనుక, ఇది అగ్ని గనుక, ఇది సుత్తె గనుక, ఇది మనలను ఒక స్వరూపంలోనికి తీసుకుని వస్తుంది. మన యొక్క అవిధేయతను, మన యొక్క అజ్ఞానమును, మన యొక్క ఆ బుద్ధిహీనతను ఈ యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకుంటే మనకు మేలు, అంతేకాదు మన కుటుంబానికి ఆశీర్వాదం, అంతేకాదు మన సంఘానికి క్షేమం. కనుక వాక్య వెలుగులో మనం పరీక్షించుకున్నప్పుడు మనం ఎంతో సరిచేయబడిన వారమై, సమకూర్చబడిన వారమై, ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును యోగ్యమైన విధానములో పాలు పంపులు పొందడానికి దేవుడు మనకు సహాయము చేసేవాడుగా ఉంటాడు. కనుక మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి. మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఇక్కడ 3 భాగాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిది ఏంటంటే రివర్స్గా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అని ఉంటుంది. ఇక్కడ మరలా 2వ పర్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అదే కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అదే విశ్వాసులకు చెబుతున్నటువంటి మాట, మీరు పరిశోధించుకొని చూచుకొని పరీక్షించుకొనుడి. ఇక్కడ తీవ్రత పెంచుతా ఉన్నాడు. అక్కడైతే పరీక్షించుకొనుడి అన్నాడు, ఇక్కడ 2వ పర్యాయము పత్రిక రాసేటప్పుడు ఇంకా లోతుగా పరిశోధన అనగా చాలా ఇన్డెప్త్గా, లోతుగా వెళ్తున్నాడు.
సముద్రము నది దగ్గర బోరు వేసేది వేరు, ఇక్కడ లేకుంటే ఎండిపోయిన ప్రాంతంలో బోరు వేసేది వేరు. నది దగ్గర వేస్తే ఒక 10 అడుగులు 20 అడుగులు 50 అడుగుల్లోనే నీళ్లు వస్తాయి. కానీ ఆ ఎడారిలో వేస్తే చాలా లోతుకు వెళ్ళాల. అదే నా యొక్క ఆత్మీయ జీవితంలో పైన భక్తి వేషం వేసుకొని, లేకుంటే పైన వాక్యము చూసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, లేకుంటే ఆదివారం మందిరానికి వస్తా పోతా ఉంటే మన యొక్క నిజ స్వరూపము మనకు అర్థం కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలా? లోతుగా వెళ్ళాలి. అందుకోసమే సీమోను ధోనిలోనికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళమన్నాడు? మీరు లోతుకు వెళ్ళి వలవేయుడి. మీకు లోతుకు పోతే మీకు ఏమి దొరుకుతాయి? చేపలు దొరుకుతాయి. మీకు క్షేమం ఉంటుంది, మీకు సంతోషం కలుగుతుంది, మీ ప్రాణాలకు తృప్తి. పైన లేకుంటే ఆ సముద్రం యొక్క ఒడ్డున వేసుకుంటే చేపలు కాదు. ఏం దొరుకుతాయి? మనకందరికీ తెలుసు. ఒడ్డున ఏమి ఉండవు, ఇసుక ఉంటుంది, కొట్టుకొని వచ్చినటువంటి ప్లాస్టిక్ పేపర్లు ఉంటాయి, పనికిరాని చెత్త చెదారమంతా ఉంటుంది పైన. అందుకోసమే మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది, మీ భక్తి విషయంలో మీరు పైన భక్తి కాదు, భక్తి యొక్క శక్తిని ఆశ్రయించాల. భక్తి అందరము యోబు గ్రంథంలో అదే మనం చదువుకుంటా వచ్చినాం. నీ భక్తి నీకు ధైర్యం. భక్తిలో ఏముండాలా? భక్తి ఉన్నప్పుడు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వానికి అనేకమైన శ్రమలు కలుగుతాయి. లోతుకు వెళితే ఒడ్డున ఉంటే ఏమి కాదు, చెత్త ఉంటుంది, మురికి ఉంటుంది, లేకుంటే చెదారమంతా కనబడుతుంది. నేను ఆత్మీయంగా లోతుగా చదువుతూ ఉంటే, లోతుగా ధ్యానిస్తూ ఉంటే, యేసును లోతుగా ఎరిగితే అప్పుడు నీకు నాకు వలలలో చేపలు పడతాయి. కనుక యేసు ఉంటే, చూడండి లూకా సువార్త 5వ అధ్యాయము, నీకు యేసు ఉంటే, లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం 4వ వచనం, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమి దొరకలేదు. అయినను నీ మాట చొప్పున 9వ వచనం, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ, దానికంటే ముందు మనం చదువుకున్నటువంటి భాగంలో 5వ వచనంలో ఏమని ఉంది? వాళ్లకు ఒక్క చేప లేదు. వాళ్ళు ఎక్కడైతే వేస్తున్నారో చేపలు పట్టే వాళ్ళే, జారులే, మంచి ప్రావీణ్యం కలిగిన వారే. కాకపోతే యేసు చెప్పేంత వరకు, యేసు లేనప్పుడు, వారి ధోనిలో ఉన్నప్పుడు వారి మట్టుకు వారు ధోని తీసుకున్నారు, వల తీసుకున్నారు, వెళ్ళినారు, వల వేసినారు, రాత్రంతా ప్రయాసపడినారు, కానీ ఒక్క చేప కూడా దొరకలే. ఎప్పుడైతే యేసు మీరు లోతుకు వెళ్ళి వల వేయుడి అన్నాడో, లోతుకు వెళ్ళినారు, ఆయన మాట చొప్పున వెళ్ళినారు, తద్వారా చేపల రాశి పోయబడినారు. నా ఆత్మీయ జీవితంలో యేసు పైకి భక్తి వేషం వేసుకొని నేను కూడా ఒక విశ్వాసినే, లేకుంటే నేను కూడా ఒక నకిలీ బంగారం వలె ఉన్నటువంటి రోల్ గోల్డ్ వలె ఉంటే దాని వలన విలువ లేదు, దానికి ఒక ప్రత్యేకత లేదు, దానికి ఏ లోకంలో ఎటువంటి అధికారము కూడా విలువ కూడా ఉండదు. రోల్ గోల్డ్కు ఎటువంటి అధికారము లేదు, ఎటువంటి విలువ ఉండదు. చూడడానికి మాత్రమే అది బంగారం వంటి మెరుపు ఉంటుంది, కానీ దానికి ఎటువంటి, వేసుకున్న వాళ్ళకు తెలుసు, చూసే వాళ్ళకు కూడా అర్థమైంది, నేను వేసుకున్నది నకిలీ, నేను వేసుకున్నది రోల్ గోల్డ్, దానికి విలువ ఉండదు, ఒక బాహ్య రూపకమైన ఒక వస్తువుగా కనబడుతుంది. నా జీవితం కూడా యేసు ఉంటే నీకు నాకు ధనరాశి, లేకుంటే ఆత్మీయ రాశి, చేపల రాశి. యేసు లేకోకుండా ఉంటే, లోతుకు వెళ్ళకోకుండా ఉంటే, పైన ఉంటే శూన్యం, నిరాధారం,
లేకుంటే అక్కడ చెత్త చెదులు, లేకుంటే పనికి మాలినటువంటి లోక సంబంధమైన వాటిని కలిగి ఉంటాం. అదే నీకు నాకు నేర్పేది ఏంటంటే, మీరు విశ్వాసము గలవారై ఉంటే మీరు పరిశోధించుకోవాలి అన్నగా లోతుకు వెళ్ళాలా. ఒక 4 విషయాలు మీకు చెప్పి నేను ముందుకెళ్తా. ఒక నిజమైన విశ్వాసి అయితే మొట్టమొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. నీవు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకున్నాడు. అందులో భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయు. మొట్టమొదటిది, ఒక విశ్వాసికి నీవు నేను నిజముగా విశ్వాసుడిని అయితే నీకు నాకు దేవుడు నేర్పేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, నీకు రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రికి నువ్వు చెప్పేటప్పుడు, ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీవు తలుపు వేసుకుని ప్రార్థన చేయవలను. మొట్టమొదటిది, నా ఇంటిలో, నా యొక్క గుడిసెలో, నా యొక్క గుడారములో ఏముండాలా విశ్వాసికి? ప్రార్థన అనేది నీకు నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మంచి ఉత్తమమైనటువంటి ఒక ప్రక్రియ. ఈ లోకములో, ఇక్కడ నేనున్నటువంటి ఈ లోకములో, పరలోకములో ఉన్నటువంటి దేవునికి మన మధ్య ఉన్నటువంటి ఎటువంటి ఛానల్స్ లేవు, ఎటువంటి నెట్వర్క్ లేదు, మనకు కనపడేటువంటి ఏది లేదు, ఏ సాధనము లేదు. మొబైల్ ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే దుబాయ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి నా మాటలు వినపడాలంటే ఒక శాటిలైట్ ఉండాలా, ఒక టవర్ ఉండాలా. కానీ ప్రార్థనకు మాత్రం ఎటువంటి టవర్ అవసరంలే, ఎటువంటి శాటిలైట్ అవసరంలే, ఎటువంటి రీఛార్జ్ అవసరంలే. నీ గదిలో, నా గదిలో ప్రార్థన ఉందా? నీ గదిలో, నా గదిలో ప్రార్థన, నీ గుడిసెలో, నా గుడిసెలో, నీ ఇంటిలో, నా ఇంటిలో, నీ రేకుల ఇంటిలో ప్రార్థన ఉందా? ఉపవాస ప్రార్థన రావు, లేకుంటే సంఘ ప్రార్థనకు రావు, లేకుంటే ఆల్ నైట్ ప్రేయర్కు రావు. నీవు ఒక విశ్వాసివని నీవు అనుకొనుచున్నావు. అన్నా, నాకు పొద్దున్నుంచి రాత్రి వరకు పని చేసుకుంటా, ఎక్కడ రావాలన్నా? దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోల విషయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా ప్రతికూలమైన పరిస్థితులు. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను ఎక్కడేస్తా? బోనులో వేస్తా. నువ్వు ప్రార్థన చేసినావు అనుకో, ఇప్పుడు ఎటువంటి గవర్నమెంట్ నీకు ఇంకా అటువంటి ప్రతికూలమైన పరిస్థితులు రాలే. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను పోలీస్ స్టేషన్లో పెడతానని ఎవరన్నా అంటున్నారా? లేదే. ప్రార్థనకు ఎంత సమయం ఇస్తున్నాం? నీ గదిలో ప్రార్థన ఉందా? మీకు ఒక మాట చెప్పగలను. ప్రార్థన యొక్క జీవితం ఒక కుటుంబాన్ని కాదు, ఒక సంఘాన్ని కాదు, ఒక దేశాన్నే కదిలించింది ఒక ప్రార్థన. మనకు సమీపంలోనే ఆలూరు అనేటువంటి ఒక పట్టణములో మొన్ననే చనిపోయినారు ఆ ఆంటీ గారు. చాలా పూరి ఇల్లు అంట, చిన్న ఇల్లు, గుడి, ఒక బోధ కొట్టం. ఆమె ఆ ఊరిలో పాములు విపరీతంగా ఉన్నాయంట. రాత్రి అయితే పాములు వారి ఇంటి చుట్టేనే ఉండేటివి. అయితే ఆ తల్లికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. ఆ తల్లి చాలా పేదరాలు. తింటే కానీ, కూలికి వెళ్తే కానీ పొట్ట గడవదు, పిల్లలకు పోషించలేదు, స్కూళ్ళకు పంపించలేదు. కానీ ఆ తల్లి అందరినీ పడుకోబెట్టి ఒక మూలకి వెళ్ళి ఏమి చేసేది? గట్టిగా ప్రార్థన చేసేది. ఈనాడు ఆ కుమారులు, ఆ కుమార్తె ఈ దేశ విదేశాలకు, మన సహోదరుడు జయరాజన్న, తన అన్న కాంతయ్యన్న, వీరందరూ గొప్ప సైంటిస్టులు అయినారు, గొప్ప ఇంజనీర్లు అయినారు. కారణం ఏంటంటే ఆ తల్లి యొక్క ప్రార్థన. ఆ కుటుంబాన్ని దేవుడు అంత అత్యధికముగా ఆశీర్వదించినాడు. నీ కుటుంబములో మేలు చేయాలంటే, లేకుంటే నీ కుటుంబంలో క్షేమాభివృద్ధి పొందాలంటే, నీ పిల్లలు తరతరాలకు అనేకులకు రాజకీయ మొకటములుగా, ఆ భూషణ కిరీటములుగా మారాలంటే నీకు నాకు ఏముండాలా? ప్రార్థన. సపరేట్ ఇల్లు ఉంటేనే, సపరేట్ బెడ్రూమ్ ఉంటేనే నేను ప్రార్థన చేసుకుంటానేది నీ అజ్ఞానం. అది నీ గుడిసైనా, నీ ఇల్లైనా,
నీ ఇంటి చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా నీ ప్రార్థన మరువకు. నీ గదిలో ప్రార్థన ఉందా? నువ్వు నిజముగా విశ్వాసవేనా? ప్రార్థనతో ఆరంభిస్తున్నావా నీ యొక్క రోజును? ప్రార్థనతో ముగిస్తున్నావా నీ రోజును? ప్రార్థనతో నీ జీవితాన్ని కట్టుకొనొచ్చు. నీవు నేను అనుకోవచ్చు ప్రార్థన ఎలా చేయాలా. ఒక్క మాట చూపించి నేను ముందుకెళ్తా. కీర్తనలు 102 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ప్రార్థన చేయనప్పుడు నీవు నేను ఎలా ఉండాలంటే, అన్ని సదుపాయాలున్నా, అన్ని వసతులు ఉన్నా, అంత ఉద్యోగం ఉన్నా, అంత డబ్బు ఉన్నా, ఏ పేరు ప్రఖ్యాతుల లోకములో ఉన్నా, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దిక్కులేని దరిద్రుల వలె ప్రార్థన చేయాలి. దిక్కులేని దరిద్రులు ఎలా ఉంటారు? వారికి అడుక్కునే వాళ్ళు చూడండి, వారికి ఉండడానికి ఇల్లు ఉండదు. ఒక వంతెన కిందికి వెళ్తారు, పొగలంతా అడుక్కుంటారు, ఒక చెట్టు కిందికి వెళ్తారు. వారికి ఎటువంటి ఒక చోట ఉండాలా, నాకు పాన్పు కావాలా, మంచి ఫుడ్ కావాలా, మంచి బట్టలు కావాలని కోరుకోరు. ఎండకు తడుస్తారు, వానకు తడుస్తారు, ఎండకు ఎండిపోతారు. ఏదో ఒక చెట్టు కింద, ఒక వంతెన కింద, ఒక నీడ చాటున వారు ఉంటారు. ఇది దరిద్రుని యొక్క స్థితి. అయితే నీవు నేను ప్రార్థనలోనికి వెళ్ళిన తర్వాత నీకు లోకములో ఉన్నటువంటి, నీకు ఏసీ ఉండవచ్చు, నీ ఇంట్లో నీకు మంచి ₹1,00,000 ఉద్యోగం ఉండవచ్చు, నీకు పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, భూములు అన్నీ ఉండవచ్చు. కానీ ప్రార్థనలోనికి వెళ్ళిన తర్వాత అవన్నీ నీవు ఇచ్చిన భిక్ష, ప్రభువా నేను దిక్కులేని దరిద్రుని వలె. దిక్కులేని దరిద్రులు ఎలా ఉంటారు? నాకు ఒక కడుపు నిండడానికి ఆకలితో ఉన్న వారికి ఒక పట్టెడు అన్నం ఉంటే చాలు. నీవు నేను ప్రార్థనలో ఆకలి కలిగి ఉండాలి. అందుకోసమే నీవు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయి. నీవు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబము కొరకు, మన సంఘము కొరకు, మన వీధిలో ఉన్నటువంటి మూర్ఛిల్లిపోయేటువంటి ప్రజల కొరకు ప్రార్థన ఎంతో అవసరం. ఈనాడు ఈ సంఘము, లేకుంటే ఎప్పుడైనా సంఘము, సార్వత్రిక సంఘము ఇంత క్షేమాభివృద్ధి పొందడానికి ఆనాడు ప్రార్థన అనేటువంటి ఒక పునాది వేయడం వలన ఇంత శాఖోపశాఖలుగా ఈ యొక్క సార్వత్రికం విస్తరించడానికి కారణం ఆయనే సహోదరుడు భక్సింగ్ గారు. ఆయన యొక్క ప్రార్థన యొక్క గదిలోనికి వెళ్తే నీవు నేను కళ్ళ నిండా నీళ్లు వస్తాయి. ఎందుకనంటే గుంతలు ప్రియుడా, మోకాలు వంగడానికి, మోకాలు సహకరిస్తున్న ప్రార్థన చేయలేనటువంటి ఈ దౌర్భాగ్యుల ఎడల దేవుడు మేలు చేస్తాడని ఎలా ఆశ కలిగి ఉంటాం? ఒక గంట సేపైనా నీవు నేను ప్రార్థనలతో గడిపితే దేవుడు అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యములు దేవుడు నా కుటుంబ జీవితంలో చేయగలడు. నీవు నేను ఉపవాస ప్రార్థన కలిగి ఉందాం, నీవు నేను సంఘ ప్రార్థన కలిగి ఉందాం, నీవు నేను వ్యక్తిగతమైనటువంటి కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే నీకు నాకు దేవుడు తప్పక మేలు చేస్తాడు. ఇది మొట్టమొదటిది. రెండవది చూడండి, కీర్తనల గ్రంథం 119, కీర్తనల గ్రంథం 119 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము. రెండవది, గదిలో ప్రార్థన ఉండాలా మొట్టమొదటిది. రెండవది, ఈ యొక్క హృదయములో, ఈ మదిలో ఏముండాలా? దేవుని యొక్క వాక్యం ఉండాలి. నీవు నేను పాపము చేయకుండా, లేకుంటే లోకములో పడిపోకుండా, దుష్టుని యొక్క సాంగత్యంలోనికి వెళ్ళకోకుండా శత్రువుని జయించాలంటే నీకు నాకు ఏముండాలా? ఈ హృదయములో వాక్యం ఉండాలా. నాకు వాక్యం చదవడానికి రాదు, నువ్వు వింటున్నావా? నాకు తెలిసినటువంటి ఒక ఆమె కడపలో ఉంది. ఆ ఆంటీ ఏనాడు పలకా బలపం పట్టుకొని ఆలు రాసింది కాదు చిన్నప్పుడు. కానీ ఈనాడు విని 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 ఈనాడు పాటలు రాస్తా ఉంది, వాక్యం చదువుతా ఉంది. కారణం ఆమెకున్న ఆసక్తి, ఆమెకున్నటువంటి ఆ యొక్క తృష్ణ, కోరిక. ఈనాడు ఆలు రాసింది పలక పట్టుకొని లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయంలో వాక్యం ఉందా? నీవు వాక్యం చదువుతున్నావా? అసలు నువ్వు పాపము చేస్తున్నావంటే నీలో వాక్యము లేదు. వాక్యం వలన 19 దావీదు కీర్తనలో ఉంది 5 విషయాలు, 5 ఆశీర్వాదములు.
అది వెలిగిస్తుంది, అది సంతోషాన్ని ఇస్తుంది, అది ఆదరిస్తుంది, అది తెప్పరేళ చేస్తుంది, అది గొప్ప లాభము కలుగజేస్తుంది. ఈ వాక్యమును ఈనాడు అందరము కూడా, నాకు తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి నేను చదువుతున్నా. ఈ వాక్యము నిన్ను నన్ను కట్టేది, బలపరిచేది, సమకూర్చేది, సరిచేసేది, బుద్ధి చెప్పేది. ఈ వాక్యం నీవు బాధలో ఉంటే ఈ వాక్యము నిన్ను ఆదరిస్తుంది. నువ్వు కన్నీళ్లు కారుతూ ఉంటే ఈ వాక్యము నిన్ను ఓదారుస్తుంది. నువ్వు అనుభవించితే నీకు అర్థమవుతుంది. నువ్వు చదివితే నీకు ఇది అర్థమవుతుంది. ఇది చదువుకుంటే నీకు అర్థం కాదు. నువ్వు వింటే ఇది అర్థమవుతుంది. మీరు గమనించండి, ఎప్పుడైతే మందిరము లోపలికి వచ్చితే వాక్యం వింటూ ఉంటే ఏమొస్తుంది? ఆవలింపులు వస్తాయి, నిద్ర వస్తుంది, విసుగు వస్తుంది, వాక్యము వద్దు అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు లేచిపోవాలా అనిపిస్తుంది బయటికి. కారణం ఏంది? వాక్యం వినడానికి సాతానుడు ఎంత మాత్రము, వాక్యము అంటే సాతానుడికి ఎంతో అయిష్టం, అసహ్యం, భయం. నువ్వు వాక్యము నీ యొక్క మదిలో ఉంటే ఈ వాక్యం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ వాక్యం వలన ఎంతో మేలు జరుగుతుంది. ఇది రెండవది. మూడవది చూడండి. మూడవ యోహాను రాసిన పత్రిక, 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సాక్ష్యము చెప్పగా విని. మూడవది, నాకు ఏముండాలా? సత్యమును గుర్చినటువంటి సాక్ష్యము చెప్పగా విని నేను సంతోషించితిని. నాకు ఏముండాలా? సాక్ష్యం అనేది ఉండాలా. ఎక్కడుండాలా? మందిరములో అందరికీ సాక్ష్యం ఉంటుంది. మందిరములో, ప్రాంగణములో, ఈ యొక్క ప్రాకారంలోనికి వచ్చిన ప్రతి ఒక్క రక్షింపబడిన ప్రతి విశ్వాసికి కూడా సాక్ష్యం ఉంటుంది. కానీ మందిరము బయట ఎందుకు మందిరం లోపల ఉంటుంది అంటే, ఇక్కడ సేవకుడు ఉన్నాడు, పెద్దలు ఉన్నారు, సేవకురాలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉంటారు, అందరూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కనుక ఇక్కడ ఉన్నప్పుడేమో జాగ్రత్తగా ఉంటాం, భక్తి పరుల వలె ఉంటాం, విశ్వాసుల వలె ఉంటాం. కానీ బయట గేటు దాటితే మన యొక్క ఇంటిలో, మన యొక్క వీధిలో, మన యొక్క ఆఫీసులలో, మన యొక్క ఉద్యోగ ప్రదేశాలలో, మన యొక్క కాలేజీలలో మన సాక్ష్యం ఉందా? నీవు విశ్వాసివైతే నీవు పరీక్షించుకో. యోహాను గాయ విషయంలో చెబుతున్నాడు, నిన్ను బట్టి నీ సత్య ప్రవర్తనను గూర్చి సహోదరులు సాక్ష్యము చెప్పగా నేను విని బహుగా సంతోషించింది. ప్రియ బిడ్డ, నీ సాక్ష్యము కాపాడుకో. మందిరం లోపల ఒక విధము, మందిరం బయట ఒక విధము ఉండమాకు. సాక్ష్యము గొప్పది. సాక్ష్యము చనిపోయిన తర్వాత అందరూ చెప్తారు సాక్ష్యాలు. ఎందుకు చెప్తారు? వాళ్ళు ఎలాంటి వారైనా కూడా చనిపోయినప్పుడు ఆయన భలే మంచోడు, భలే ప్రార్థనాపరుడు. చచ్చిపోయిన తర్వాత కాదు సాక్ష్యం, బ్రతికున్నప్పుడు. సాక్ష్యం ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? మొట్టమొదటిది కుటుంబం. మన కుటుంబంలో మన సాక్ష్యం ప్రారంభమవుతుంది. ఎందుకు? నిజమైన సాక్ష్యము మన భార్యను అడిగితే, మన భర్తను అడిగితే, మన బిడ్డలను అడిగితే మన సాక్ష్యం అనేది బయట వస్తుంది. మన సాక్ష్యము మన భార్యను అడిగితే చెప్తుంది. ఎందుకు? నేను ఎల్లప్పుడూ ఉండేది 24 గంటలు ఉండేది ఇంట్లో, ఉద్యోగంలో. నా మాటలు, నా ప్రవర్తన, నా ప్రార్థనా జీవితం, ఇవన్నీ కూడా నా భార్యకు తెలుస్తుంది. అలాగే నా భార్య జీవితం నాకు తెలుస్తుంది, నా బిడ్డల జీవితం నాకు తెలుస్తుంది. కానీ ఇంట్లోనే ప్రారంభం కావాలి సాక్ష్యం. తర్వాత సమాజంలోనికి వస్తుంది, తర్వాత సంఘంలోనికి వస్తుంది, తర్వాత సమాజంలోనికి వెళ్తుంది. కనుక ప్రియ బిడ్డ, ప్రియ దేవుని సంఘమా, సాక్ష్యము, నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ భర్తను గౌరవిస్తున్నావా? లోబడుతున్నావా? నీ బిడ్డలను ప్రేమిస్తున్నావా? పేతురు అంటాడు, చాలా మంది స్త్రీలు ఇలా అనుకుంటా ఉంటారు, నా భర్త మూర్ఖుడు,
నా భర్త తాగుడుపోతాడు, లేకుంటే నా భర్త పనికిమాలినోడు, నేను ఎందుకు లోపడాలా? నా భార్య పనికిమాలినది, నన్ను ఇష్టం వచ్చినట్లు తిడతా ఉంటది, నేను ఎందుకు ఆమె మాట వినాలా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవరికి? మంచోళ్ళకి కాదు. నీ యజమానులు తాగుడుపోతలే కావచ్చు, పనికిమాలిన వాళ్ళే కావచ్చు, నిన్ను కొట్టవచ్చు, హేళన చేయవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్పేది, నీవు లోబడి, వాళ్ళు ముష్కరులే కావచ్చు. నీ భార్య, ఇది ఒక స్త్రీకే కాదు, ఒక పురుషునికి కూడా వర్తిస్తుంది. నీ భార్య ముష్కరులాలే కావచ్చు, బూతు మాటలే నిన్ను మాట్లాడవచ్చు, నిన్ను చిన్న చూపే చూడవచ్చు. కానీ అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 8:18 ఉంది, ఆ క్రీస్తు యొక్క మహిమ ఎదుట ప్రత్యక్షము కాబడినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలో ఎన్న తగినవి కావు అని ఎంచుకో. నీవు నేను క్రీస్తు వారసులం, ఆరాధనలు చూసుకుంటూ వచ్చినాం. క్రీస్తుకు నీవు నేను దేవుని కుమార్తెలము అయినాం, కరెక్టే. అయితే ఎప్పుడు నిజమైన వారసులం? ఆయనతో పాటు శ్రమ పడితే వారసులం. ఆయన శ్రమ పడినాడు గనుకనే ఆయన నీకు నాకు నేర్పుతున్నాడు. నీవు నేను నేర్చుకుంటేనే మన బిడ్డలకు, మన భార్యకు, మన సంఘానికి, మనము వీధులలో మనము నేర్పించగలం. మనమే నేర్చుకోకుండా ఉంటే, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 ఉంది, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా శ్రమల యందు విధేయత నేర్చుకొనెను. అనగా మనం నేర్చుకుంటే మన బిడ్డలకు, మన భర్తకు, మన భార్యకు, మన సమాజానికి నేర్పించగలం. మనమే నేర్చుకోకుండా ఇతరులకు ఏం నేర్పించలేము. అందుకని పౌలు అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకునండి. నేను క్రీస్తునందు నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి. ఎందుకని ఆ మాట చెప్పినాడు? దాని వెనుక ఎంతో మర్మం ఉంది, ఎంతో శ్రమ ఉంది, ఎంతో బాధ ఉంది, ఎంతో దుఃఖం ఉంది, ఎంతో వేదన ఉంది. అయినా భరించినాడు. ప్రియ బిడ్డ, నువ్వు శ్రమల గుండా వెళ్తా ఉంటే, శ్రమ లేకోకుండా ఏ మనిషికి ఆశీర్వాదం లేదు. నిజంగా చెప్పగలను, శ్రమలతో వెళ్ళినటువంటి ఏ కుమారుడు, ఏ కుమార్తె కూడా నీ దేవుడు చూస్తావు, నా దేవుడు మర్చిపోయినాడు అని అనుకుంటున్నావేమో. లేదు లేదు, కొంతకాలం శ్రమ. చూడండి, మొదటి పేతురు, ఇదే పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి 16వ వచనం, 10వ వచనం, క్షమించండి, 10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధికు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట చేసి, కొంచెం కాలం నీకు శ్రమ ఉంది, కొంచెం కాలం ఓర్పు, శ్రమ యందు ఓర్పు యందు పరీక్ష యందు నిరీక్షణ కలిగి ఉంది. భక్తి ఏమి తెలుస్తుందంటే ధైర్యం తెస్తుంది. ప్రవర్తన ఏమి తెలియజేస్తుందంటే నిరీక్షణ. యోబు భక్తుడు చెప్పిన ప్రకారం, నీకు శ్రమ వచ్చినప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ప్రశ్న అడుగుతున్నారు యోబుని. యోబు చెబుతున్నాడు ఏమని? నీ వరకు వస్తే గానీ శ్రమ నీకు అర్థం కాదు. నా వరకు నాకు శ్రమ వస్తే యోబుకు ఇంత శ్రమ వస్తే గానీ యోబు యొక్క నిజ స్వరూపం ఏందో, యథార్థత ఏందో, న్యాయం ఏందో, ఆయన యొక్క ప్రవర్తన ఏందో ఆయనకు అర్థం కాలే. ఇప్పుడు తన స్నేహితులు అడుగుతా ఉన్నారు. 5వ వచనం, 4వ అధ్యాయము యోబు గ్రంథం 5. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీకు ఇప్పుడు తగిలింది కాబట్టి నీవు కలవరపడుచున్నావు. నీ వరకు వచ్చింది కాబట్టి, అది పేదరికమైనా, నీ బాధ అయినా, నీకు రోగమైనా, నీ అవస్థ అయినా, నీ యొక్క ఏదైనా నీ వరకు వచ్చింది కాబట్టి నీకు ఇప్పుడు దుఃఖం ఏందో, బాధ ఏందో, నొప్పి ఏందో అర్థమవుతా ఉంది.
అయితే కింద మాట కలబడుతూ ఉంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తిలో నీకు ధైర్యం ఉందా? ఎవరికి శ్రమలు వస్తాయి, ఎవరికి హింసలు వస్తావంటే సద్భక్తితో నడుచుకున్న వారికి, మంచి భక్తితో నడుచుకున్న వారికే శ్రమ. ఎవరైతే శ్రమ పొందుతారో వారికే మహిమా కిరీటం. పేతురు రాసిన పత్రికలో చివరి 5వ అధ్యాయంలో ఉంటుంది, వారికే వాడబారని మహిమా కిరీటం. క్రైస్తవుడు అయినందుకు ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన నీకు శ్రమ కలిగిన ఎడల ఆయనను మహిమ పరచాల. ఒక తల్లి ఉంది కర్నూలు జిల్లాలో ఒక మందిరంలో. ఆ ఆంటీ గారు తన యొక్క దేవుని నమ్ముకున్న కారణాన్ని బట్టి తన భర్త విపరీతంగా కొట్టేవాడు. తన భర్త చాలా హేళన చేసేవాడు. వీధిలో పోతా ఉంటే జుట్టు పట్టుకొని బయట కొంగు పట్టుకొని ఈడ్చి తన్నేవాడు. ఇంట్లోకి వచ్చి మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకుంటా ఉంటే అట్లే తనితే మూతి ఆ యొక్క భూమికి కొట్టుకొని రాయికి కొట్టుకొని రక్తము చల్లున కారేది. అయినా కూడా ఆమె విషయంలో ఆయనకు ఎటువంటి కనికరం లేదు. ఎందుకనంటే ఆమె కేవలం మందిరానికి పోతా ఉందని, ఈ దేవుణ్ణి నమ్ముకున్నదని. ఆమె మానక 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 అలానే చేస్తూ ఉంది. ఒక దినాన దేవుడు ఆయనను దర్శించినాడు. ఒక దినాన ఈమె ప్రార్థనను బట్టి, ఈమె యొక్క విశ్వాసాన్ని బట్టి, ఈమె యొక్క భక్తిని బట్టి తన భర్త ఒక దినాన రక్షణలోనికి వచ్చినాడు. ఇప్పుడు ఆ భర్త అంటాడు, ఒకప్పుడు నేను క్రూరుణ్ణి, ఒకప్పుడు నేను మృగాన్ని, ఒకప్పుడు నా భార్య నా ఇష్టం వచ్చినట్లు చేసిన, కానీ నా భార్య నన్ను ఎన్నడూ కూడా నన్ను ఎందుకు కొడతా ఉన్నావు, నీ నుండి నాకు విడాకులేవు అని నేను ఏనాడు అనలే. ఈనాటికి సజీవమైన సాక్షి పెనుయేలు ప్రార్థనా మందిరం కర్నూలు దగ్గర ఒక బ్రాంచ్లో, పెనుయేలు కర్నూలు జిల్లా, కర్నూలుకు ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో ఆ తల్లి చెబుతా ఉంది సాక్ష్యం. నీకు ఇటువంటి శ్రమ వస్తే నీ భక్తిలో నీకు ధైర్యం ఉందా? దావీదు విషయంలో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 30వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. అమాలేకులు దండెత్తి దక్షిణ దేశంలో సిక్లగులో పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని పోయి ఉండిరి. ఇటువంటి పరిస్థితిలో దావీదు తన యొక్క యావదాస్తి, తన యొక్క సిక్లగు పట్టణంలో ఉన్నటువంటి తన కుటుంబంతో పాటు తన భార్యలు, తన పిల్లలందరినీ బుగ్గి పాలు చేసినారు. అయితే దావీదుకు ఇప్పుడు ఏడవడానికి కూడా శక్తి లేదు. అయితే ఏమి తెచ్చుకున్నాడు? యెహోవాను బట్టి ధైర్యం. నీ భక్తిలో, సద్భక్తిలో ఉంటే, నీవు త్యాగపూరితమైన భక్తిలో ఉంటే నీకు ఏముంటుంది? శ్రమలలో, దుఃఖములో ఇంకా ఏడవడానికి ఇంకా శక్తి లేదు. అంతగా ఏడుస్తా ఉన్నాడు. ఇప్పుడు దావీదు మీదకే రాళ్ళు రువిని చంపాలనుకుంటున్నారు ప్రజలు. అయితే ఇప్పుడు చిట్ట చివరిది, అటువంటి పరిస్థితిలో కూడా యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని, ఇది మొట్టమొదటిది చేసింది. రెండవది ఎఫోదును తెమ్మన్నాడు. మూడవది విచారణ చేసినాడు, ప్రార్థన. రెండవది ఏమి తెలుసుకున్నాడు? ఎఫోదు అనగా వాక్యమును ధరించుకున్నాడు, యేసును ధరించుకున్నాడు, ధైర్యము తెచ్చుకున్నాడు. తర్వాత ప్రార్థన చేసినాడు. విచారణ చేయగానగా ప్రార్థన చేసినాడు. తర్వాత తన శత్రువైనటువంటి ఈ యొక్క అమాలేకులలో నుండి ఐగుప్తీయుడు ఒకడు వచ్చి తనకు మేలు చేసినట్లుగా, చివరి వచనంలో దావీదు సమస్తమును సంపాదించుకున్నట్లుగా, రక్షించుకున్నట్లుగా మనము ఎరుగుదాం. నీకు శ్రమ వచ్చినప్పుడు, నాకు శ్రమ కలిగినప్పుడు, నేను వ్యక్తిగతంగా ఈ మాటలు చెప్పగలను. నా కుటుంబ జీవిత పరిస్థితి చాలా, ఒక 5 నిమిషాలు మీకు సాక్ష్యం చెప్తా. నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులకు చాలా పేదవాళ్ళం, చాలా పేదరికం. మా నాన్నకు 4 పిల్లలం, 3 కొడుకులు, 1 కూతురు. ఇప్పటికీ సజీవులుగా ఉన్నారు.
దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు, ఆ దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నారు. వారు చాలా పేదవారు, పూట గడవని పరిస్థితి. కూలికి వెళ్తే కానీ ఇంట్లో జరగదు, మా చదువులు ముందుకు సాగవు. అటువంటి పరిస్థితులలో ఒక అన్య జాతికి చెందినటువంటి వారము, హిందువులముగా ఉన్నటువంటి వారము. అయితే ఒక దినాన మా నాన్న ఈ యొక్క బేల్దారి పని కొరకై వేరే ఒక మా చిన్నాయన వాళ్ళ ఊరికి మైదుకూరు దగ్గర ఒక ఊరికి వెళ్ళారు. ఆ మైదుకూరు దగ్గర ఒక ఊరికి వెళితే అక్కడ ఆయన సువార్త ప్రకటించినాడు. సువార్త కూర్చోబెట్టుకొని పగలంతా పని చేసిన తర్వాత రాత్రి ఇంట్లో సువార్త చెప్పినాడు, యేసుని గురించిన. చెప్పినప్పుడు మా నాన్న అప్పటికే విగ్రహారాధికుడు గనుక చాలా కఠినుడుగా ప్రవర్తించినాడు. మరలా కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చినాడు, మరలా పోయినాడు. మరలా పోయిన తర్వాత రెండో పర్యాయము అదే ఊరికి పనికి పోయినాడు. మరలా ఆయన విడిచిపెట్టడంలే. ఆయన మా పెదనాయన ఆయన చెబుతూ ఉన్నాడు. కానీ ఈయనకు రెండవసారి చెప్పినప్పుడు కొంత సువార్త మాటలు తన హృదయంలో గుచ్చుకున్నాయి. దేవుని యొక్క ప్రేమ తనను తాకింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సువార్త నీకు నాకు అనుకోవచ్చు, దేవుని యొక్క మాటలు నీవు నేను ఇతరులు చెప్పినప్పుడు, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క శిలువ వార్తను గురించి చెప్పినప్పుడు అది నిష్ఫలము కాదు అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, నీవు నేను ఎవరికైనా ఒక మాట యేసుక్రీస్తు వారి గురించి చెప్పినప్పుడు అది వారి యొక్క చెవులలో గింగురమంటా ఉంటుంది. అది మనస్సులో వాడు ఎక్కడికన్నా వెళ్ళు, ఆ యొక్క తలంపులు మరలా వస్తానే ఉంటాయి. అయితే నిష్ఫలము మాత్రం కాదు. అయితే సమయం తీసుకుంటుంది. ఒక దినాన మా నాన్నకు కూడా అటువంటి సమయం తీసుకొని ఒకరోజు సంపూర్ణముగా విధేయుడై మా ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మలు గిమ్మలు అన్నీ, పటాలు, దీపారాధనకు ఉపయోగించేటివన్నీ కూడా ఒక మూటి కట్టుకొని ఒక పాడుపడిన గుంతలో వేసి వచ్చినాడు, బాయిలో. ఇప్పుడు మా నాన్నకు మా నానమ్మకు పెద్ద పోరాటం, ఇంట్లో చాలా గొడవలైనాయి. అయినా కూడా మా నాన్న నిజంగా ఎంతో విశ్వాసంతో ముందుకు సాగుతూ వచ్చినాడు. అయితే నలుగురు పిల్లలము, మమ్మల్ని పోషించడానికి ఎంతో కష్టతరము. అయితే మందిరానికి మా ఊరు నుంచి బద్వేలుకు, మాది బద్వేలు కడప జిల్లాలో, ఆ బద్వేలు పట్టణానికి దాదాపు ఒక 6 కిలోమీటర్ల దూరం. అయితే ఒక సైకిల్, ఒక పనికి డొక్కుమ సైకిల్ ఉండేది. ఆ సైకిల్లో అప్పటికి మేము 3 పిల్లలము, చివరోడుగా పుట్టలే. ఆ ముగ్గురిని నేను ముందల్లో కూర్చుంటా, మా అమ్మ ఇంకొక కుమారుని, ఇంకొక కూతుర్ని పెట్టుకుంటుంది ఊళ్ళో, ముందు ఇంకొక బిడ్డను మొత్తం 5 మంది ఒక సైకిల్లో వెళ్ళేటువంటి వారు. దాదాపు 6 కిలోమీటర్లు తొక్కొని పోయేటువంటి వాడు. ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని సంఘం ఎంతో ఆదరించింది, ప్రోత్సాహపరిచింది, ధైర్యపరిచింది. అయితే శ్రమలలో ఉన్నప్పుడు ఏనాడు కూడా మా నాన్న ఆ దేవుని విషయంలో సనిగిన వాడు కాదు, గునిగిన వాడు కాదు. మేము నిజముగా ప్రార్థన విషయంలో చెప్పగలను, ఆనాడు ప్రేమధార అనేటువంటి ఒక రేడియో ఛానల్ వచ్చేది. ఆ ప్రేమధారను పెట్టుకొని ఆర్ఆర్కే మూర్తి గారి ప్రార్థన చేయమంటే ఇంట్లో అప్పుడు మొట్టమొదటి దినాలు కనుక అందరము బోళ్ళ సాగిలపడి ఆ టేబుల్ కార్డు ఎదుట సాగిలపడి ప్రార్థన చేసేవారు. బోళ్ళ అందరం పడతాం. ఇంత భక్తి వైరాగ్యం ఎందుకనంటే క్రీస్తు యొక్క ప్రేమ మమ్మల్ని పట్టి బలవంతం చేస్తూ ఉంది. ఆ ప్రేమలో ఉన్నటువంటి సంతోషం అంతా ఇంత కాదు. అలా బ్రతుకుతా వచ్చినాం. అయితే ఎంతో పేదరికం కనుక నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి ఒక బ్రహ్మంగారి మఠంలో చదువుతా వచ్చిన. అయితే మందిరం అంటే ఎంతో ఆసక్తి. మందిరానికి చిన్న వయసులోనే నేను మందిరంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కసువులు కొట్టడం, చాలా దూరం నుంచి ఆనాడు బిందెలు వేసుకొని సైకిళ్ళు తొక్కేటువంటి వారం, చాలా మందిరంలో ఇష్టంతో పనిచేస్తూ వచ్చిన. అయితే దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. హాస్టల్లో అయితే విపరీతంగా వాటిని మేము మందిరానికి పోతున్నామని కొట్టేటువంటి వాడు. 6వ తరగతిలో ఉన్నప్పుడు, 8వ తరగతిలో ఉన్నప్పుడు కూడా విపరీతంగా కొడితే ఒక కొండ కట్టెలు, అవి ఆనాడు గ్యాస్ కాదు, హాస్టళ్లలో కొండ కట్టెలు పెట్టేటువంటి వారు. బ్రహ్మంగారి మఠంలో అడవులు ఎక్కువ. ఆ కట్టెలు వంట వాళ్ళు చాలా లావుగా మందంగా చేసి కొట్టేదానికే వాడడానికి ఇచ్చేవారు. మేము మందిరానికి పోతున్నామని హాస్టల్లో పనుకోకుండా మా హాస్టల్లో అన్నం తినడం, స్కూల్కి పోవడం, మందిరానికి వెళ్ళడం, ఇదే నా యొక్క జీవితం. అలా పోతా ఉంటే ఒకరోజు విపరీతంగా కొట్టినాడు. మందిరానికి పోతున్నామని ఒక 5 మంది పిల్లల్ని. అందులో నేను చాలా చిన్నోడిని, సన్నగా ఉన్నా, చాలా పొట్టిగా ఉన్నా. అప్పుడు ఉంటే ఒకరోజు అప్పుడు నిక్కర్లు వేసుకునే వాళ్ళం, ప్యాంటు కూడా ఉండేటువంటి కాదు ఆ దినాలలో. కొడితే ఇంతెత్తు బెత్తపు దెబ్బలు వాసిపోయినాయి. చలికి ఉదయాన్నే వద్దనుకున్నాం. అన్నకు సేవకుడికి వెళ్ళి చెప్పిన, అన్న ఇట్లా కొట్టినాడన్నా, చూసినాడు. అక్క అన్ని బట్టలు ఇప్పి చూసింది. చూస్తే దెబ్బలు ఇంత లావు దెబ్బలు.
వాసిపోయినాయి. కానీ అన్న ఒకరోజు వచ్చి సేవకునికి వార్డెన్కి వచ్చి చెప్పినాడు, ఈ పిల్లలకు ఏమి జరిగినా నా బాధ్యత, ఈ పిల్లలను కొట్టవద్దు, ఈ పిల్లలకు నేను ఒక తండ్రి లాంటి వాడను కనుక తండ్రిగా నీకు సంతకం చేసి ఇస్తానని ఒక పత్రాన్ని ఇచ్చినాడు వార్డెన్కి. ఆనాడు నుండి మమ్మల్ని ఏనాడు వార్డెన్ కొట్టలేక ఇలా సాగిపోతా ఉన్నప్పుడు ఇంకా 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చినాం. ఇంటర్మీడియట్లో పాపము స్టార్ట్ అవుతా వచ్చింది. డిగ్రీ అయిపోయింది, ఇంకా పాపం విపరీతం ఎక్కువైపోయింది, అన్ని అలవాట్లు. అప్పటి వరకు భక్తిగా ఉన్నా, మందిరంలో పెరుగుతా ఉన్నా, ఎంతో సండే స్కూల్కి పోతా ఉన్నా, వాక్యం వింటా ఉన్నా, ఆరాధన చేస్తూ ఉన్నా. అయితే డిగ్రీకి వచ్చేసరికి మొత్తం 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతా వచ్చిన. డిగ్రీలో 4 కెమిస్ట్రీలు ఫెయిల్ అయిపోయినా. ఇంకా నా బ్రతుకు పైన నాకు విరక్తి పుట్టింది. ఇంట్లో పెద్ద కుమారుని మన తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఎంతో బాధపడతారు, ఏడుస్తారు. ఆ బాధను కూడా నేను తట్టుకోలేనని వాళ్ళకు చెప్పుకోకుండా ఈ ఫెయిల్ అయిన కారణాన్ని బట్టి ఒకరోజు ఏమైపోయినా అంటే, అర్ధరాత్రి లేచిన ఈ యొక్క రిజల్ట్ వచ్చిన పేపర్ను తీసుకున్న, ఏడ్చుకుంటా మా ఊరికి చివరిలో ఒక పెద్ద చెరువు ఉంది, ఒక బావి కూడా ఉంది. పొలాలలో వంకలున్నాయి, బావులున్నాయి, ఒక పెద్ద చెరువు ఉంది, ఒక పెద్ద బావి ఉంది, చెరువు ఉంది. అందులోనికి వెళ్ళి చచ్చిపోదాం అనుకున్నా. ఇంట్లో ఏమన్నా చేసుకునేదానికి ఆనాడు ఇంట్లో అందరూ పడుకున్నారు కాబట్టి ఫ్యాన్కు ఉరి వేసుకోలేను, ఇంట్లో ఎటువంటి పాయిజను లేదు. నా యొక్క జీవితం పట్ల నాకే విరక్తి పుట్టింది. ఇంకా చచ్చిపోతేనే నాకు మేలు. ఒక పాపము మనిషిని ఎంతవరకు తీసుకొని వస్తుందంటే ఒంటరిని చేస్తుంది. ఒక పాపము నిరాశలోనికి నెడుతుంది. ఒక పాపము దేవునికి దూరం చేస్తుంది. ఒక పాపము చివరికి సూసైడ్ అటెంప్ట్ వరకు, ఇది నేను వ్యక్తిగతంగా అనుభవించిన. పాపము చాలా చెడ్డది. అది చూడడానికి ఆకర్షణగా ఉంటుందే కానీ దాన్ని పొందుకున్న తర్వాత, చేసిన తర్వాత దాని యొక్క పర్యావస్థానము శత్రువు మరణానికి అప్పగించేంత వరకు వాని యొక్క ఉద్దేశం నెరవేర్చుకోవాలని వాడు తాపత్రయపడతానే ఉంటాడు. అలా నేను కూడా చచ్చిపోదామని ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళిన, ఆ బావిలో అనేక మంది ఆడవాళ్ళు చనిపోయినారు. ఎందుకు? ఇంట్లో గొడవలతో ఆ బావికి వెళ్ళి చనిపోయినారు. ఆ బావి దగ్గరికి వెళ్ళి చనిపోదామని ఎక్కడా ప్రయత్నం చేసినా చివరికి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి, ఇంకా అక్కడ అనేకమైన పాములు ఉంటాయి, అనేకమైనటువంటి ఇవన్నీ అడవి జంతువులన్నీ ఉంటాయి, క్రూర మృగాలు. కానీ అవి అయినా కరిచి చచ్చిపోతే నేను మంచిది. అయితే నాకు ఒకటి ఉంది, నాకు ఈత వచ్చు. చిన్నప్పుడే నేను ఈత నేర్చుకున్నాను, 6వ తరగతిలో నేర్చుకున్నాను. అయితే ఈత వచ్చిన వారు బావిలో దూకితే చచ్చిపోరు, పైకి ఖచ్చితంగా వస్తారు. దేవుడు అది ఒక్కటి ఇచ్చిన కారణాన్ని బట్టి నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నా. అయితే ఈత వచ్చిన కారణాన్ని బట్టి దూకలేకపోయాను, ధైర్యం చాలడం లేదు. ఖచ్చితంగా మళ్ళీ నేను బతుకుతా. చెరువులో పడదామనుకున్నా, మళ్ళా వస్తా. అయితే దేవుడు అప్పుడు నాకు ఒక మాట నేర్పించినాడు. చూడండి, ఒక మాట గుర్తు చేసినాడు. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 32:17. నీతి సమాధానమును కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును. నా నీతి కాదు, నా నీతి అంత పాపము నీతి, మురికి పేలికల వంటి నీతి. నా నీతి, నాలో మంచితనం, ఏ నీతి పనులు లేవు. అయితే దైవ నీతి, దేవుని నీతి, యేసు ప్రేమ నన్ను సమాధానములోనికి తీసుకుని వచ్చింది. అప్పుడే ఆ యొక్క చెరువు దగ్గరనే, అప్పుడే ఆ ఉన్న పాటునే నేను మోకాళ్ళ నుండి, ప్రభువా నేను నిజంగా ఎన్నో పాపాలు, నా పాపాలన్నీ ఒప్పుకుంటా వచ్చిన. ఈ ఒక్కసారి ఆ దొంగనైతే నువ్వు ఎలా అయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించినాడో, వేడుకున్నాడో, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతా, నిమ్మలము నిబ్బరము సమాధానం నాకు కలుగు చేయి అని ప్రార్థన చేసుకున్నా. అక్కడే నేను తీర్మానించుకున్నా. ఏడ్చి 2 గంటలకు, దాదాపు 1 గంట 2 గంటలకు తిరిగి నా ఇంట్లోనికి వచ్చి నా యొక్క మంచం మీద పడుకున్నా. ఇది ఎంత ఎవరికి తెలియదు ఈ జరిగిన సంఘటన అంతా. ఒక దినాన మా స్థానిక సంఘంలో బద్వేలో ఈ సాక్ష్యము మా తల్లిదండ్రులతో చెప్పిన. అప్పటి వరకు కూడా ఈ యొక్క సమస్య ఇలా జరిగింది అని ఎవరికీ తెలియదు, నాకు దేవునికి మాత్రమే తెలుసు. ప్రియ దేవుని సంగమా, నా తల్లిదండ్రులు కన్నీళ్లు విడిచినారు. ఆనాడు
అనేక మంది సేవకుల యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, అనేక సండే స్కూల్ టీచర్ల యొక్క ప్రార్థన నన్ను బ్రతికించింది. ఈనాడు దేవుని పరిచర్యకు దేవుడు వాడుకొనుచున్నాడు. తద్వారా డిగ్రీ 1 సంవత్సరం ఫెయిల్ అయిపోయినా మరలా నేను చదువుకున్న తర్వాత 4 సబ్జెక్టు ఒకే సంవత్సరము పాస్ అయినా. ఆనాటి నుండి నేటి వరకు కూడా త్రాగుడు, పేకాట, జూదం ఇవన్నీ కూడా మర్చిపోయినా. ప్రియ దేవుని సంగమా, నేను చెప్పగలను, ఈనాడు దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించున్నాడు. నాకు కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండేటివి కాదు. మా ఇంట్లో నిజంగా ఇటువంటి నా పెళ్లి వరకు కూడా నాకు మంచి బనియను, మంచి బట్టలు లేవు. నా పెళ్లి వరకు చెప్పగలను. నేను చదువుకునే దినాలలో దాదాపు నాకు గుర్తుండి MBAలో అయితే 2 సంవత్సరాలు నేను మధ్యాహ్నం అన్నం తినకుండా బ్రతికిన. ఎందుకు? మెస్లో డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు. నా తర్వాత తమ్ముడు, చెల్లెలు, ఇంకొక తమ్ముడు అందరూ కూడా చదువుకున్నారు. అందరూ కూడా పీజీలు చేసినారు. దేవుడు తన కృపను చూపినాడు. ఈనాడు అందరం కూడా దేవుని నమ్ముకొని ఒక కుటుంబంగా దేవుని సేవిస్తూ ఉన్నాం. నీ పేదరికంలో నీకు శ్రమ వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు, నీకు అనారోగ్యము, రోగము కలిగినప్పుడు నేను ఏమనుకోవాలా? నీ భక్తిలో నీకు ధైర్యం. నువ్వు నిజంగా భక్తిపరురాలవు, భక్తుడు అయితే నీవు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించితే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు కొద్ది కాలం. దేవుడు ఖచ్చితముగా ఆశీర్వదిస్తాడు. శాశ్వతంగా దేవుడు చూస్తూ ఉండడు నిన్ను. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే అది తాత్కాలికంగా ఇచ్చే ఆశీర్వాదం కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదము చాలా సుదీర్ఘంగా ఉంటుంది, సమయం తీసుకుంటాడు, కానీ తరతరాలకు ఉంటుంది ఆ ఆశీర్వాదం. నీకు ఈనాడు బాధే ఉండవచ్చు, ఈనాడు నీకు రోగమే ఉండవచ్చు, ఈనాడు నీకు కట్టుకోవడానికి బట్టలే ఉండలేకపోవచ్చు, తినడానికి నీకు అన్నమే లేకుండా పోవచ్చు. నేను చెప్పగలను, నేను పస్తులుండి బ్రతికినా, కానీ ఈనాడు దేవుడు సమృద్ధి ఇచ్చినాడు. దేవుని పరిచర్యకు వాడబడుతున్నా. నా కుటుంబంలో నేను, నా భార్య ఉద్యోగస్తురం, నా తమ్ముడు, అందరూ కూడా మంచి మేలులు, ఉపయోగకరమైనటువంటి విధానంలో కుటుంబం బ్రతుకుతా ఉన్నాం. నేను అప్పుడే అనుకుని ఉండవచ్చు, ఏమి దేవుడు మా నాన్నతో, మా అమ్మతో అని ఉండవచ్చు, లేకుంటే నాకే ఈ ప్రశ్న రావచ్చు. నీవు నమ్ముకున్న దేవుడు ఇన్ని శ్రమలు వస్తూ ఉంటే, అందరూ మంచి బట్టలు కట్టుకొని స్కూల్కి పోతూ ఉంటే, కాలేజీకి పోతూ ఉంటే, అందరికీ మంచి భోజనం ఉంటే, నీవు నమ్ముకున్న దేవుడు ఏమైపోయినాడు అని నేను ఆనాడే ప్రశ్నించి ఉంటే ఈనాడు నేను మీ మధ్య ఉండేవాడను కాదు. నేను చెప్పేది చివరిది ఏంటంటే, ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావు. ఒక దినాన ఆయన మహిమా స్వరూపై రాబోతున్నాడు. ఆ మహిమలోనికి నేను వెళ్ళేటప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కావని యోచించుకో. కొద్ది కాలం శ్రమలు ఉంటాయి, అయితే దేవుడు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. అయితే ఆయన కింద, ఆయన బలిష్టమైన రెక్కల కింద నేను దాగి ఉండాలా. దావీదు వలె, యోబు వలె, ఏ భక్తుడైనా కూడా, అబ్రహాం మొదలుకొని మీరు చూడండి, పౌలు వరకు కూడా ఏ భక్తుడు శ్రమ లేకోకుండా ఆశీర్వాదములోనికి వచ్చిన వాడు లేడు. మోషే పుట్టినది మొదలుకొని శ్రమ, యోసేపుకు శ్రమ, రూతుకు శ్రమ, ఎస్తేరుకు శ్రమ, దావీదుకు శ్రమ, ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరికి పౌలు జీవితంలో శ్రమే. యేసు ప్రభువు కూడా ఈ శ్రమల కొరకు, నీ కొరకు, నా కొరకు గవిని వెలుపట శ్రమ పడెను. శ్రమ లేకోకుండా ఆశీర్వాదము లేదు. కనుక దేవుని సంగమా, నేను ఇంతటితో ముగిస్తాను. పేదరికంలో ఉన్న, బాధలో ఉన్న, కష్టములో ఉన్న, వేదనలో ఉన్న, దుఃఖములో, ప్రయాసలో ఉన్న, అందరూ నిన్ను చెదిరించుకున్నా, వద్దనుకున్నా, నీవు మాత్రం దేవుని విడవద్దు. మొట్టమొదటిది విశ్వాసకేం ఉండాలా? గదిలో ప్రార్థన ఉండాలా, మదిలో హృదయంలో వాక్యం ఉండాలా, వీధిలో లేకుంటే మందిరములో, సమాజంలో సాక్ష్యం ఉండాలా. 4వది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ వచనములో ఉంటుంది, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, కనుక ఈ సహవాసముకు పిలిచిన వాడు
నమ్మదగిన వాడు. ఈ సహవాసంలో నీవు నేను ఏముండాలా? అంతము వరకు స్థిరముగా ఉండాలి, నిలిచి ఉండాలి. సహవాసం కలిగి ఉండవు. ఎన్నో పర్యాయములు సహవాసం వద్దనుకున్నాం. ఎన్నో పర్యాయములు ఈ సహవాసం వద్దు, ఈ మందిరం వద్దు, ఈ యొక్క ఆ వాక్యం వద్దు, ఈ యొక్క ప్రార్థన వద్దు, ఈ ఆరాధన నాకు వద్దు అని ఎన్నో పర్యాయములు అనుకున్నాం. కానీ ఈ సహవాసం లేకుండా ఉంటే, ఈ సహవాసం ప్రోత్సహిస్తుంది, ఈ సహవాసం ఆదరిస్తుంది, ఈ సహవాసం పురికొల్పు చేస్తుంది, ఈ సహవాసం కన్నీరు తుడుస్తుంది, ఈ సహవాసం బాధలలో బాధ పడతారు తోటి విశ్వాసం. ఇటువంటి సహవాసం ఎక్కడ దొరకదు నీకు. నేను చెప్పగలను, మీ మధ్య అనేక గతసారి వచ్చినప్పుడు నేను గమనించిన మీ మధ్య ఉన్నటువంటి సహవాసం, మీ మధ్య ఉన్న ప్రేమ, మీ మధ్య ఉన్నటువంటి ఆప్యాయత నేను అనేకులకు చెబుతా వచ్చిన పెద్ద పెద్ద సంఘాలలో. ఎందుకనంటే ఈ సహవాసం అంత గొప్పది. మీరు పడే ప్రయాస వ్యర్థము కాదు. అది సంఘ విషయంలో కావచ్చు, మీరు చేసే పనులలో కావచ్చు, మీ యొక్క సమయము కావచ్చు. దేవునికి హెచ్చించినప్పుడు దేవుడు తప్పక మీకు న్యాయం ఒక దినాన చేస్తాడు, బహుమానం ఇస్తాడు. అదే విషయము గతసారి వచ్చినప్పుడు రాత్రంతా మీరు ప్రయాసపడతా వచ్చినారు. ఎక్కడెక్కడో నేను బట్టలు తీసుకుని వచ్చి ఇక్కడే ఉండి, ఇక్కడే స్నానాలు చేసుకుని, ఇక్కడే దేవుని సన్నిధి అనుభవించినారు. ఇటువంటి సహవాసంలో మీరు వర్ధిల్లుతున్నారంటే దేవునికి ఎంతో వందనాలు. ఎందుకనంటే సహవాసం పిలిచిన వాడు దేవుడు. లోక పరిస్థితులు చూడవద్దు. నీ పక్కనున్న కొన్ని పర్యాయములు తోటి విశ్వాసులను కూడా నువ్వు చూడవద్దు. లోక పరిస్థితులు చూడవద్దు. నిన్ను పిలిచిన వాడు, నీ సహవాసమునికి పిలిచిన వాడు దేవుడు. దేవుని వైపు చూస్తూ నీ పరిచర్య చేయు, దేవుని వైపు చూస్తూ నీ పని చేయి, దేవుని వైపు చూస్తూ నీ యొక్క విశ్వాసాన్ని కొనసాగించు. అప్పుడు దేవుడు తప్పక 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 మేలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను ఇంతటితో ముగిస్తాను. ఈ 4 విషయాలు నువ్వు విశ్వాసవా కాదా? ప్రభువా, నాలో ప్రార్థన లేదు, నాలో వాక్యము లేదు, నా గదిలో ప్రార్థన లేదు, నా హృదయంలో వాక్యము లేదు, ఇంతకాలం నా యొక్క మంచి సాక్ష్యము నేను కోల్పోతా వచ్చిన, నా భార్య ఎదుట, నా భర్త ఎదుట, నా బిడ్డల ఎదుట, నా సంఘం ఎదుట నేను సహవాసాన్ని అనేక పర్యాయములు తోసిపుచ్చుతా వచ్చిన. నాకు ఇష్టమైతే ఈ మందిరానికి వస్తా, కష్టమైతే నేను మందిరానికి రాలేను. ప్రభా, ఇలా అనేక పర్యాయములు బ్రతుకుతా వచ్చిన. దయచేసి ఇప్పుడు నన్ను క్షమించు. ఈ బలిలోనికి చేయవేస్తున్నా, నన్ను క్షమించని నీ నోటితో నీ ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, వర్ధిల్లింపచేస్తాడు. దేవునికి రాకడ కొరకై నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు ఈ సాక్ష్యము దీవించి వాక్యము దీవించునుగాక.